బాహుబలిలో చూపించిన రాడికల్ యాక్సెప్టెన్స్, ట్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ చూపించిన ప్రెడేటర్ లెవెల్ పేషెన్స్ అండ్ బిచ్చగాళ్ళలో చూపించిన ఈగో డెత్ సర్వైవల్. ఇవన్నీ సినిమాల్లో ఉండే క్యారెక్టర్స్ కాదు బాస్, ఇవన్నీ టాప్ 1% వాడే ఒక సైకలాజికల్ వెపన్స్. ఈరోజు మనం ఈ మూవీస్ని రియల్ లైఫ్ లెజెండ్స్తో కనెక్ట్ చేసి వాళ్ళ సైకాలజీని డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. లైఫ్లో మనం ఎంతో కష్టపడి ఎంతో పెద్ద ప్లాన్స్ చేసుకుంటాం, తెలివిగా ఆలోచిస్తాం. బట్ విధి ఒక్క దెబ్బ కొడుతుంది. ఆ ఒక్క దెబ్బ కొట్టగానే మన ప్లాన్స్ మొత్తం క్రష్ అయిపోతాయి. అప్పుడు పీపుల్ ఎలా ఆలోచిస్తారు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనేమైనా తప్పు చేశానా అని విక్టిమ్ మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళు అనుకున్న రియాలిటీకి అక్కడ జరిగిన రియాలిటీకి మధ్య క్లాష్ని తట్టుకోలేక చచ్చిపోతారు. కానీ పవర్ఫుల్ పీపుల్ వాడుతున్న ఒక డేంజరస్ వెపన్ పేరు రాడికల్ యాక్సెప్టెన్స్. అంటే జరిగింది మొత్తం డార్క్గా మారిపోయింది, నాకు ఆపోజిట్ అయిపోయింది అని డైజెస్ట్ చేసుకొని మళ్ళీ స్క్రాచ్ నుంచి సామ్రాజ్యాన్ని మొదలు పెడతారు. ఇది తెలిస్తే నీకు గుర్తొచ్చే ఒక క్యారెక్టర్ పేరు అమరేంద్ర బాహుబలి. మహామహిష్మతి సామ్రాజ్యానికే రాజు కావాల్సిన వాడు తన తల్లి బయటికి గెంటేసిన వెంటనే కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోతాడు. తను ఒక రాజు అన్న అహంకారాన్ని, ఈగోని పక్కన పెట్టేసి జనాల్లోకి ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్తాడు. తన స్టేటస్ పూర్తిగా పోయిందని రాడికల్గా యాక్సెప్ట్ చేసి ఆ జనాల్లోనే ఒక సుప్రీం లీడర్లా ఎదుగుతాడు. తన మైండ్లో స్టేటస్ అనేది కిరీటంలో లేదు, తన క్యారెక్టర్లో ఉందని నమ్మాడు. స్క్రీన్ మీద బాహుబలి తీసుకున్న డెసిషన్ని రియల్ లైఫ్లో ఒక మనిషి తీసుకున్నాడు. ఎవరో తెలుసా? సైకాలజీ ప్రపంచంలో దీన్ని అబ్సల్యూట్ పీక్కి తీసుకెళ్లిన ఆ మనిషి పేరు విక్టర్ ఫ్రాంకిల్. ఈయన ఒక సైకియాట్రిస్ట్, కానీ వరల్డ్ వార్ టైంలో ద మోస్ట్ బ్రూటల్ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్స్లో బందీగా మారాడు. అతని ఫ్యామిలీ చచ్చిపోయింది, అతని బట్టలు తీసేసి అతని ఐడెంటిటీ లాగేసుకున్నారు. అక్కడ ఆయన డెవలప్ చేసిన సైకాలజీ పేరు లోగోథెరపీ, ఫైండింగ్ మీనింగ్ ఇన్ సఫరింగ్. ఆయన చెప్పింది ఒక్కటే, నీ ఫ్రీడమ్ని, నీ బట్టల్ని ఎవరైనా లాగేసుకోవచ్చు, కానీ ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకునే నీ ఇన్నర్ ఫ్రీడమ్ని ఎవ్వడూ లాగేసుకోలేడు. ఇప్పుడు ఇది నీ లైఫ్కి ఎలా అప్లై అవుతుంది? ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయినా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినప్పుడు స్టాప్ వైనింగ్, యాక్సెప్ట్ ద డెట్. నువ్వు జీరోకి పడిపోలేదు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు. రీబిల్డ్ ద ఫోర్ట్రెస్ ఫ్రమ్ ద స్క్రాచ్. కోడ్ 2. ప్రపంచం ఎప్పుడు ఓవర్ నైట్లో వచ్చే సక్సెస్ని మాత్రమే చూస్తుంది, దాని వెనకాల నువ్వు పడ్డ 10 సంవత్సరాల సైలెన్స్ని ఎవ్వడూ చూడ్డు. మన బుర్ర ఎప్పుడు ఇన్స్టెంట్ కిక్, వెంటనే వచ్చే రివార్డ్స్ కోసం ఆరాటపడుతుంది. దీన్నే సైకాలజీలో హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ బయాలజికల్ ట్రాప్లో 99% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు, కానీ 1% ఆఫ్ పీపుల్ మాత్రం దీన్ని బద్దలు కొడుతున్నారు. వాళ్ళు యూజ్ చేసే సైకాలజీ పేరే ద అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్. అంటే రోజు 1% బెటర్మెంట్ అవ్వడం, ఎప్పుడూ చూడని టైంలో రోజు ఒకే పని రిలెంట్లెస్గా చేయడం, సరైన టైం వచ్చిందాక ఒక అపెక్స్ వుల్ఫ్ లాగా వెయిట్ చేయడం. దీనికి నీ మైండ్లో ఒక అల్టిమేట్ విజువల్ రావాలి. అదే అల్లూరి సీతారామరాజు ఇన్ RRR. తన ఊరి జనాలకి ఆయుధాలు తేవాలనే ఒక విజన్ కోసం బ్రిటిష్ పోలీస్గా మారతాడు. తన వాళ్ళని కొట్టాల్సి వచ్చినా, తన జనాలు తన మీద రాళ్ళు వేస్తున్నా, గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఫేస్ మీద ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చూపించకుండా ఇయర్స్ పాటు వెయిట్ చేశాడు. ఇది పీక్ పేషెన్స్ బాస్. తన ఆవేశాన్ని లోపలే దాచుకొని సరైన సమయం కోసం వెయిట్ చేసే బీస్ట్ అతను. సినిమాలో దీన్ని చూసి గూస్ బంప్స్ వచ్చాయి కదా, కానీ ఇదే రియల్ లైఫ్లో 40 సంవత్సరాలు వెయిట్ చేసిన ఒక హ్యూమన్ ఉన్నాడు. ఆయన పేరే చెడవ్ భయంగ్, ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవ్వరికీ తెలియని ఇసుక దిమ్మల మీద రోజుకి ఒక చెట్టు నాటడం స్టార్ట్ చేశాడు. 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒక్కొక్క మొక్క నాటుకుంటూ వెళ్ళాడు. జనాలు చూడట్లేదు అని బాధపడలేదు, మీడియా రాలేదు అని ఇబ్బంది పడలేదు. అతని ఫోకస్ అంతా ఆ రోజు నాటాల్సిన ఒక్క మొక్క మీద మాత్రమే ఉంది. ఈరోజు అది 1360 ఎకరాల గ్రీన్ కింగ్డమ్గా మారింది. ఒక మొక్క, ఒక మనిషి, 40 సంవత్సరాల ఆఫ్ పేషెన్స్, అగ్రిగేషన్. ఇది నీ రియల్ లైఫ్ యుద్ధానికి ఒక అల్టిమేట్ ఫార్ములా బాస్. నువ్వు 9 to 5 జాబ్ చేస్తూ నైట్ 10 to 2 దాకా నీ స్టార్టప్ కోసం వర్క్ చేస్తున్నా సరే, లేదా నువ్వు ఇయర్స్ పాటు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, నాకు రిజల్ట్స్ వెంటనే రావట్లేదని ఆపకు. నువ్వు రోజే వేసే ప్రతి చిన్న స్టెప్, నువ్వు చదివే ప్రతి పేజీ, నువ్వు రాసే ప్రతి లైన్ నీ ఫ్యూచర్ ఎంపైర్కి ఒక సీడ్. స్టే సైలెంట్, బిల్డ్ ద ఎంపైర్. కోడ్ 3. మన బుర్ర ఎప్పుడు పాత స్టేటస్కి, పాత మన పొజిషన్కి అతుక్కుపోయి ఉంటుంది. నేను తెలివైన వాడిని, నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను అనే ఫాల్స్ ఈగో కొత్త సిచ్యువేషన్లో మనం తెలివిగా ఆలోచించనివ్వదు. దీన్నే సైకాలజీలో ఐడెంటిటీ అటాచ్మెంట్ అంటారు. బట్ పవర్ఫుల్ పీపుల్ వాడే వెపన్ పేరు కాగ్నిటివ్ రీకన్స్ట్రక్షన్. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే నీ పాత ప్రైడ్ని పూర్తిగా తగలబెట్టేసి ఒక కొత్త మనిషిగా కొత్త సిచ్యువేషన్లో నిన్ను నువ్వు రివైర్ చేసుకోవడం. ఒక నీటి బిందువులాగా
బీ ఫార్మ్లెస్. ఈ ఫార్మ్లెస్ నేచర్కి ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్ బిచ్చగాడులోని అరుల్ క్యారెక్టర్. 100 కోట్ల ఆస్తి ఉన్న అతను తన అమ్మ ప్రాణం కోసం 48 రోజులు ఒక బిచ్చగాడిలాగా మారతాడు. నేను రిచ్ కిడ్ని, నాకు ప్రైడ్ ఉంది అనే ఒక ఆలోచనని, ఈగోని పక్కన పెట్టి చంపేసి తన రియాలిటీని యాక్సెప్ట్ చేశాడు. జనాలు తిడుతున్నా, అందరూ అవమానిస్తున్నా హీ కంప్లీట్లీ బికేమ్ ఫార్మ్లెస్. హీ అడాప్టెడ్, హీ సర్వైవ్డ్. ఒక బిలినియర్ తన తల్లి కోసం బిచ్చగాడుగా మారిన ఈ డెసిషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బట్ ఒక రియల్ లైఫ్లో కూడా తన ఫ్యామిలీ కోసం ఒక ఫైటర్ ఇలా మారాడు. ఆయన పేరు జేమ్స్ బ్రాడాక్, ద సిండ్రెల్లా మ్యాన్. 1920లో ద గ్రేట్ డిప్రెషన్ వచ్చిన టైంలో అమెరికాలో ద మోస్ట్ ఫేమస్ బాక్సర్ బ్రాడాక్ తన ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. తన ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. తన చేతులు విరిగిపోయినా సరే అతను మట్టి మోసాడు. తన ఉండే హౌస్కి కరెంటు బిల్లు కట్టడానికి తన బాక్సింగ్ మేనేజర్స్ దగ్గర ఒక బెక్కర్లాగా నిశ్శబ్దంగా అడుక్కున్నాడు. నేను ఒక టాప్ బాక్సర్ని అనే ఈగోని పక్కన పెట్టి తన ఫ్యామిలీ కోసం ఒక నార్మల్ ఆర్డినరీ మనిషిగా మారాడు. ఆ ఈగో డెప్త్తోనే మళ్ళీ బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టి ప్రపంచాన్ని ఎదిరించి ద వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టి ఛాంపియన్ అయ్యాడు. ఈగో ఈజ్ జీరో, పీక్ సర్వైవల్ ఈజ్ ద ఓన్లీ లాజిక్. నువ్వు ఎదగాలంటే ఇది ఒక అల్టిమేట్ స్ట్రాటజీ బాస్. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తేనో, లేదా ఒక ఎగ్జామ్ రాస్తేనో, లేదా నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను పాత టైంలో కాలేజీలో టాపర్ని, నేను ఓల్డ్ స్కూల్లో ఒక పెద్ద బాక్సర్ని, ఇలాంటివన్నీ ఫాల్స్ ప్రైడ్. వీటిని నువ్వు మర్చిపోవాలి. నీ సర్వైవల్ కోసం పార్ట్ టైం జాబ్ చేయాల్సి వచ్చినా, లేదా నీ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఎవరినైనా అడగాల్సి వచ్చినా ఒక ఫార్మ్లెస్ కమాండర్గా మారాల్సిందే. ప్రైడ్ వోంట్ పే బిల్స్. నువ్వు ఎగ్జిక్యూట్ చేసి నువ్వు చంపేసిన నీ ఈగో నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. బాస్, హీరో అంటే మజిల్స్ కండలు ఉన్నాడు కాదు. హీరో అంటే తన మైండ్ని పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు. బాహుబలి చూపించిన రాడికల్ యాక్సెప్టెన్స్, RRRలో రామ్ చరణ్ చూపించిన మార్జినల్ గెయిన్స్, లేదా బిచ్చగాడు చూపించిన కాగ్నిటివ్ రీకన్స్ట్రక్షన్, ఇవి అన్నీ జస్ట్ పదాలు మాత్రమే కాదు, ఒక టాప్ 1% పీపుల్స్ వాడే ద మోస్ట్ బ్రూటల్ స్ట్రాటజీస్. జనాలందరూ స్క్రీన్ మీద క్యారెక్టర్స్ని చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ మనం మాత్రం ఆ క్యారెక్టర్ వెనకాల ఉన్న ఒక సైకాలజీని బ్రేక్ డౌన్ చేసి మన రియల్ లైఫ్కి అప్లై చేసుకుందాం. ఈ 3 క్యారెక్టర్లో నీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ చేయి. నువ్వు తీసుకున్న ఈ చిన్న డెసిషన్ నీ లైఫ్లో నువ్వు వేసే ఒక పెద్ద సీడ్. నువ్వు ఒక పెద్ద ఎంపైర్ని కట్టడానికి ఇది ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇక ఈ పనికిరాని డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేసి ఫీల్డ్లోకి దిగి ఒక పని స్టార్ట్ చేసి ఒక చిన్న అడుగు వేయి. దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ, సైనింగ్ ఆఫ్.